ఈ మధ్య అందరిలో హెల్త్ అవేర్‌నెస్ ఎక్కువై ఫుడ్ ఐటెమ్స్‌లో వాడడానికి భయపడేవైతే 3 ఐటెమ్స్. నంబర్ 1 మైదా, నంబర్ 2 ఆయిల్, నంబర్ 3 షుగర్ అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు నంబర్ 1 మైదా గురించి చెప్పాలి అంటే ఇట్స్ రిఫైన్డ్ ఫ్లోర్. అంటే నో ఫైబర్ అండ్ లీస్ట్ న్యూట్రియంట్స్ ప్రెజెంట్. సో ఈ మైదాలో ఫైబర్ లేకపోవడం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ అండ్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ నో న్యూట్రిషనల్ వాల్యూ వల్ల వెయిట్ గెయిన్, డయాబెటిస్ రిస్క్ అయితే చాలానే ఉంది. అండ్ ఈ మైదా గురించి ఇంకొక మిత్, అదే అపోహ కూడా ఉంది. అదేంటంటే ఈ మైదా చాలా రిఫైన్డ్‌గా, మెత్తగా, తెల్లగా రావడానికి చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు అని. కెమికల్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. మైదాకనే కాదు ఎవ్రీ ఫుడ్ ఐటెమ్‌కి నౌ-ఎ-డేస్ కెమికల్ ప్రాసెసింగ్ లేకుండా ఏది మనకి రాదు. అన్ని ఫుడ్ ఐటెమ్స్‌కి కెమికల్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో దీనికి కూడా అలాగే జరుగుతుంది. అంతెందుకు మనం ఎక్కువగా తినే రైస్ క్వాలిటీ, షెల్ఫ్ లైఫ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ పెంచడానికి కూడా కెమికల్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో కెమికల్ ప్రాసెసింగ్ సంగతి పక్కన పెడితే ఏ ఫుడ్ ఐటెమ్‌నైనా ఎక్సెసివ్ ఇంటేక్ వల్లే ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఎక్సెసివ్ అని ఎందుకు స్పెసిఫైడ్‌గా చెప్పాలి అంటే ఇండియాలోనే కాదు హోల్ వరల్డ్‌లో ఈ రిఫైన్డ్ ఫ్లోర్ కన్జంప్షన్ అయితే చాలా ఎక్కువని చెప్పొచ్చు. బిస్కెట్స్, కుకీస్, బ్రెడ్, కేక్స్, పేస్ట్రీస్, పఫ్స్. మన ఇండియన్ ఫుడ్‌లో అయితే సమోసాస్, కచోరీస్, కాజా, బాద్షా, మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటెమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ మైదా. సో నౌ-ఎ-డేస్ ఈ మైదా ఫుడ్ ఐటెమ్స్ చాయిస్ ఎక్కువైపోయింది కాబట్టి దీన్ని లిమిట్‌గా కన్జ్యూమ్ చేయాలని హెల్త్ అవేర్‌నెస్ అయితే అందరిలో వచ్చింది. ఇప్పుడు నంబర్ 2 ఆయిల్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంతా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హవా అయితే నడుస్తుంది. అండ్ చెప్పాలి అంటే దిస్ ఈస్ ఔట్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ కామన్ మ్యాన్. ఎందుకంటే ఏ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయినా 1 లీటర్ ఆయిల్ 500కి తక్కువ అయితే ఉండటం లేదు. యెస్, రిఫైన్డ్ ఆయిల్ నిజంగానే చాలా కెమికల్ ప్రాసెసింగ్ తర్వాతే ప్యాకేజింగ్ అయ్యి మన దగ్గరికొస్తాయి. కానీ ఈ రిఫైన్డ్ ఆయిల్ మనకి బాగా హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు తీసుకొస్తుంది అంటే ఈ ఆయిల్‌ని బాగా స్మోకీ పాయింట్‌లో రీహీట్ చేయడం వల్ల. రీహీట్ చేయడం అంటే మనం ఆయిల్‌ని మళ్ళీ మళ్ళీ హీట్ చేయడం. అలా అని మనం ఇంట్లో ఏదైనా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత ఈ ఆయిల్ ఇంక పనికి రాదా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఇంట్లో హీట్ చేసే ఆయిల్ ఏ పకోడీకనో, పూరీకనో, బజ్జీకనో 20 మినిట్స్ ఆర్ మాక్సిమం 30 మినిట్స్ కన్నా ఎక్కువైతే హీట్ చేయం. సో వీ కెన్ సేఫ్‌లీ యూజ్ దిస్ ఆయిల్ అగైన్. బట్ బీ కేర్‌ఫుల్, ఎక్కువ రోజులైతే ఈ ఫ్రై చేసిన ఆయిల్‌ని నిల్వుంచకూడదు. యూ షుడ్ యూజ్ ఇట్ అట్‌లీస్ట్ బిఫోర్ 1 వీక్. డీప్ ఫ్రై చేశాక ఈ ఆయిల్‌ని ఏ ఫుడ్ పార్టికల్స్ లేకుండా స్ట్రెయిన్ చేసి హ్యాపీగా మనం కర్రీస్‌లోకి రీయూజ్ చేసేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ ఫ్రైయింగ్ నాన్ వెజ్, బీ కేర్‌ఫుల్. ఈ ఆయిల్‌ని 2 డేస్ లోపల యూజ్ చేసేస్తే బెటర్. లేదు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ స్టోర్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. దట్ టు నాట్ మోర్ దెన్ అ వీక్. సో బయట ఫ్రైడ్ ఫుడ్స్‌కైతే అస్సలు టెంప్ట్ అవ్వకండి. ఎస్పెషల్లీ నాన్ వెజ్. దీస్ ఆర్ రియల్లీ వెరీ డేంజరస్. బయట పకోడీ బళ్ళ దగ్గర, రెస్టారెంట్స్‌లో లాట్ ఆఫ్ ఆయిల్ ఎక్కువ సార్లు రీహీట్ చేస్తుంటారు కదా! దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ డేంజరస్. ఇప్పుడు నంబర్ 3 షుగర్ గురించి మాట్లాడుకుంటే షుగర్ ఈస్ వెరీ హార్మ్‌ఫుల్ అని, జాగరీ ఈస్ బెటర్, హెల్తీ అని మిత్ అయితే చాలా పెరిగిపోయింది. బట్ చాలా మందికి తెలియనిదేంటంటే బోత్ షుగర్ అండ్ జాగరీ దే ఆల్మోస్ట్ హావ్ సేమ్ నంబర్ ఆఫ్ క్యాలరీస్. మీరు షుగర్ తింటే గ్లూకోజ్ లెవెల్ ఎలా పెరుగుతుందో మీరు జాగరీ తింటే కూడా అలానే షుగర్ లెవెల్ పెరుగుతుంది. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ షుగర్ అండ్ జాగరీ ఈజ్ బోత్ గో త్రూ కెమికల్ ప్రాసెసింగ్. బట్ షుగర్ కన్నా జాగరీలో కెమికల్ ప్రాసెసింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది తెలియక చాలా మంది షుగర్ కన్నా జాగరీ సేఫ్ అని జాగరీని డబుల్ క్వాంటిటీలో తీసుకుంటారు. దీనికన్నా షుగర్ యూజ్ చేయడమే నయం కదా, ఆలోచించండి. సో ఇప్పుడు కొంచెం మీకు ఈ మైదా, ఆయిల్ అండ్ షుగర్ మీద క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఇవన్నీ చెప్తున్నారు మీరు ఏమైనా న్యూట్రిషనిస్ట్ ఆర్ ఫుడ్ రిసర్చరా అని మీకు డౌట్ రావచ్చు. దీనికి నేనిచ్చే ఆన్సర్, ఐఎమ్ అ కేరింగ్ మదర్ అండ్ వైఫ్ హూ వాంట్ టు గివ్ మై ఫ్యామిలీ హెల్తీ, టేస్టీ అండ్ సాటిస్ఫైయింగ్ ఫుడ్. వి ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డెలికసీ ఇన్ అవర్ చైల్డ్‌హుడ్. ఇప్పుడు పిల్లలకి షుగర్ తినొద్దు, ఫ్రైడ్ ఐటమ్స్ తినొద్దు, మైదా ఐటమ్స్ తినొద్దు అంటే వాళ్ళు వింటారా చెప్పండి? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. పిల్లలకి మైదా, ఆయిల్, షుగర్ లేకుండా నచ్చే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయా? ఉండొచ్చు. ఒకటో రెండో వి కెన్ కౌంట్ ఆన్ అవర్ ఫింగర్స్. బట్ వాళ్ళకి నచ్చే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ తయారు చేసేవి వీటితోనే కదా! సో నా ఒపీనియన్ ఏంటంటే పిల్లలకి నచ్చిన జంక్ మనం ఇచ్చినా ఇట్ షుడ్ బీ ఇన్ అ లిమిట్ అండ్ ఇట్ షుడ్ బీ హోమ్ మేడ్. దెన్ అట్‌లీస్ట్ 80% రిస్క్ అయితే తగ్గుతుంది.
మనం స్ట్రిక్ట్ గా పిల్లలకి జంక్ అవాయిడ్ చేయమని చెప్తే దే సింప్లీ స్టార్ట్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ టు నాట్ ఈవెన్ లెటింగ్ అస్ నో. దీనికి మీరేమంటారు? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.